ఈ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ కన్సాలిడేషన్ తర్వాత మార్కెట్ బ్రేక్ అయి స్ట్రాంగ్ గా పెరుగుతున్నట్లు కనిపిస్తుందా? లాస్ట్ 3 డేస్ మార్కెట్ పాజిటివ్ లో ఉంది కదా. ఇది డైలీ చార్ట్. వెరాజ్ వీక్లీ చార్ట్ లోకి వస్తే లాస్ట్ 2 వీక్స్ లో మార్కెట్ పాజిటివ్ గా ఉంది. అండ్ మంత్లీ చార్ట్ లోకి వస్తే లాస్ట్ 4 మంత్స్ నుంచి మార్కెట్ పాజిటివ్ గా ఉంది. ఈ జూన్ మంత్ ఆల్మోస్ట్ ఒక 900 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ పెరిగినట్లు కనిపిస్తుంది. దానికి ముందు ఒక 500 పాయింట్స్, దానికి ముందు ఒక 800 పాయింట్స్, అండ్ దానికి ముందు 1400 పాయింట్స్. మార్కెట్స్ వరుసగా చాలా ఇన్సిడెంట్స్ ని తట్టుకుంటూ పెరిగాయి కదా. ట్రంప్ ఒక టారిఫ్లని, మనకి పాకిస్తాన్ కి మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ ఆపరేషన్ సింధూర్, బికాస్ 2 న్యూక్లియర్ కంట్రీస్ రిలేటెడ్ గా ఇష్యూ అంటే ఖచ్చితంగా మార్కెట్స్ ఎంతో కొంత పడాలి. బట్ మార్కెట్స్ దాన్ని కూడా కేర్ చేయలేదు. అండ్ తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ రిలేటెడ్ ఉన్న కాన్ఫ్లిక్ట్, యుఎస్ అంటారా ఇది పెద్ద మొత్తంలో సినారియోగా పాన్ అవుట్ అయితే గ్లోబ్ మొత్తం మీద ఎకానమీస్ మీద ఇంపాక్ట్ ఉంటుందని ఎలాంటి వర్స్ట్ సినారియోస్ అన్నిటినీ తట్టుకుంటూ మార్కెట్స్ లాస్ట్ 4 మంత్స్ నుంచి పడినా సరే స్ట్రాంగ్ గా పెరుగుతున్నాయా? ఇక్కడ ఒక పదం వాడాలి, జగర్నాట్. జగర్నాట్ అంటే ఏ పవర్ఫుల్ అన్స్టాపబుల్ ఫోర్స్ ఆర్ ఎంటిటీ. ఎందుకు ఇప్పుడు కొత్తగా ఇలా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం అంటే ఈ పదం, ఇంగ్లీష్ పదం ఉంది కదా జగన్నాథ్ అనేది, ఇది డెరైవ్ అయింది పూరిలో ఉన్న జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, అందులో ఉన్న జగన్నాథ్ అనే పేరు నుంచి. ఇవాళ జగన్నాథ రథయాత్ర. సో లాజికలీ మార్కెట్ చాలా థింగ్స్ ని రెసిస్ట్ చేస్తూ అన్స్టాపబుల్ గా రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఇన్సిడెంట్ ని దీని రిలేటెడ్ గా ఉంటున్న వర్డ్ తో మెన్షన్ చేయొచ్చు కదా అని మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఆల్మోస్ట్ యుఎస్ మార్కెట్స్ కూడా ఆల్ టైమ్ హైస్ కి దగ్గరగా ఉన్నాయి. మన నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ కి చాలా నియర్ గా 2 to 3% దూరంలో ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే 4 నెలలు ఒకేసారి మార్కెట్ పెరిగిన తర్వాత మార్కెట్స్ యూజువల్ గా కరెక్ట్ అవుతున్నాయి. లాస్ట్ టైం ఇలాంటి ఇన్సిడెంట్ మనకి జూన్ లో ఏర్పడింది 2024. 4 నెలలు మార్కెట్ పెరిగింది, దానికి ముందు కన్సాలిడేట్ అయింది, డౌన్ సైడ్ ఉంది. 4 నెలలు పెరిగిన తర్వాత మార్కెట్ లో ఒక సీరియస్ పుల్ బ్యాక్ వచ్చింది. ఈసారి కూడా అలా జరిగే ఛాన్స్ ఉందా? 4 నెలలు పెరిగింది కాబట్టి గతంలో ఉంటున్న హిస్టారికల్ ఎవిడెన్స్ చూస్తే ఈసారి పడే ఛాన్స్ ఉందా? లాస్ట్ 10 ఇయర్స్ లో జూలై మంత్ లో ఎలా మార్కెట్ ఉంది, వీటన్నిటిని కూడా మాట్లాడుకుంటూ యుఎస్ కి సంబంధించిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరోలిన్ దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. వీటిని ఇతర మార్కెట్ అప్డేట్స్ ని మాట్లాడుకుంటూ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టు డే తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 303 పాయింట్స్ గెయిన్ అయ్యి 84,059 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 89 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,638 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 237 పాయింట్స్ గెయిన్ అయ్యి 57,444 దగ్గర క్లోజ్ అయింది. వాళ్ళ పోర్ట్ఫోలియో స్టాక్స్ కొంత బెటర్ గా మూవ్ అయ్యాయా? ఎందుకంటే నిఫ్టీ సెన్సెక్స్ కంటే స్మాల్ క్యాప్ 3 టైమ్స్ పెరిగింది. అవన్నీ 0.3 దగ్గరగా ఉంటే ఇది 0.9 దగ్గరగా ఉంది. మిడ్ క్యాప్స్ లో పెద్ద మూవ్ లేకపోయినా స్మాల్ క్యాప్స్ ఇవాళ స్ట్రాంగ్ గా మూవ్ అయ్యాయి. చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ రీసెంట్ హైస్ ఎక్కడైతే ఉందో మార్కెట్, దానికి దగ్గరగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ వచ్చేసింది. ఒక పాయింట్ లో స్మాల్ క్యాప్స్ ఏంటి ఇంతలా పడుతున్నాయనే దగ్గర నుంచి మళ్ళీ స్ట్రాంగ్ గా స్మాల్ క్యాప్స్ లో రికవరీ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నప్పుడు ఎక్కడ వరకు అయితే ఇండెక్స్ ఉందో ఆ లెవెల్ కి అయితే వచ్చింది. బట్ చాలా స్టాక్స్ ఇంకా పెరుగుండవు. ఎందుకంటే ఇలా మార్కెట్ పెరుగుతున్నప్పుడు వాటి ఎర్నింగ్స్ బాగుంటాయని, వాటికి ఏదైతే మార్కెట్ మంచి వాల్యుయేషన్స్, హైయర్ వాల్యుయేషన్స్ ఇచ్చుంటుందో తర్వాత రానున్న రోజుల్లో యుఫోరియా కూల్ ఆఫ్ అయిపోయినప్పుడు రికవరీలో ఆ సేమ్ సెక్టార్ కే మళ్ళీ ఆ యుఫోరియా ఇవ్వాలా, డిఫరెంట్ సెక్టార్స్ కి ఇవ్వాలా అని మార్కెట్ ఒక జడ్జ్మెంట్ వేరొక సెక్టార్స్ కి మూవ్ అయ్యుండొచ్చు. బట్ ఇండెక్స్ లెవెల్లో మాత్రం మార్కెట్స్ మళ్ళీ స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అయ్యి ఆల్ టైమ్ హైస్ కి స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3 to 4% దూరంలోనే ఉంది. బట్ నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఒకవేళ మీరు నిఫ్టీ ఐటీ రిలేటెడ్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది అనుకోండి, అది ఇంకా 15% దూరంలో ఉంది. అండ్ ఈవెన్ రిలయన్స్ కూడా, నిఫ్టీ హెవీ వెయిట్ అయిన రిలయన్స్ కూడా 7% దూరంలో ఉంది. బట్ యాజ్ అన్ ఇండెక్స్ లెవెల్లో చూస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది. నిఫ్టీ 2 to 3% దూరంలో ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ 3 to 4% దూరంలో ఉన్నాయి. వెరాజ్ మీరు గ్లోబల్ గా గమనించారంటే యుఎస్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ కి దగ్గర అయిపోయాయి. ఇంకొకసారి మార్కెట్ పెరిగితే చాలు ఆల్ టైమ్ హైస్ కొడతాయి. యూరోపియన్ మార్కెట్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో ఒకటి దాని తర్వాత ఒకటి పెరుగుతూనే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్ లో రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ మొమెంటం కంటిన్యూ అవుతుంది. అండ్ ఇన్ని డేస్ తర్వాత మీరు అబ్జర్వ్ చేశారా, నేను ఎఫ్ఐఎస్ ఒక స్ట్రాంగ్ బై చేశారు మార్కెట్ లో. బ్లాక్ డీల్స్ ఉన్నాయని చూశాను. పీబీ ఫిన్టెక్ రిలేటెడ్ గా డేటా కనిపిస్తుంది. కొన్ని బ్లాక్ డీల్స్ ఉన్నాయి. ఎస్, ఈ 12,500 crores మొత్తం ఎఫ్ఐఎస్ మార్కెట్ లో తెచ్చింది. కాకపోయినా అదంతా బ్లాక్ డీల్స్ కూడా కాదు. నిన్న స్ట్రాంగ్ బయింగ్ మనకి కనిపించింది. ఈ రీసెంట్ లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఏదైతే ఇంపాక్ట్ నెగిటివ్ గా ఉందో ఎఫ్ఐఎస్ ది, ఒక్క ట్రేడింగ్ సెషన్ తో మోస్ట్లీ అది టర్న్ అరౌండ్ పాజిటివ్ గా ఎంటైర్ మంత్ కి సంబంధించి చేంజ్ అయింది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ డేటా నిన్న మార్కెట్స్ రిలేటెడ్ గా కనిపించింది. ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 1 lakh కాంట్రాక్ట్స్ దగ్గరగా నెట్ సెల్ ఉంటున్న వాళ్ళు కాస్త 71,903 కాంట్రాక్ట్స్ ని అన్వైండ్ చేసుకున్నారు. 77% నెట్ షార్ట్ నుంచి 62% నెట్ షార్ట్ కి డిక్లైన్ అయ్యారు. ఇంత 15% దగ్గరగా షార్ట్ కవరింగ్ జరిగిందా? యాక్చువల్లీ ఇంత జరిగితే మార్కెట్ ఇంకా స్ట్రాంగ్ గా రికవర్ అయి ఉండాలి. నిన్నటి ఎఫ్ఐఐ బయింగ్ అండ్ 15% దగ్గరగా షార్ట్స్ కవర్ అవడం, ఈ డేటా మాత్రం అనిపించుంటే ముందుగానే చాలా ఎక్కువ
ఎక్కువ మార్కెట్ పెరుగుండాలని ఎక్స్పెక్ట్ చేసేవాడిని, కానీ నిన్న మార్కెట్ పెరిగింది 1.2%. ఎనీవే గ్లోబల్ మార్కెట్స్ కి మన మార్కెట్స్ ఏం డిసప్పాయింట్ చేయట్లేదు, స్ట్రాంగ్ గానే పెరుగుతున్నాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ గురించి మాట్లాడుకోవాలి. కెరోలిన్ లీవిట్. తను ఏం స్టేట్మెంట్స్ చేశారో తెలుసా? ట్రంప్ టారిఫ్ కి సంబంధించి డెడ్ లైన్ ఉంది కదా జూలై 9, అదేం క్రిటికల్ కాదు అంటున్నారు. తన రిలేటెడ్ గా మీరు జస్ట్ నేమ్ ని సర్చ్ చేసి తను మాట్లాడిన ప్రెస్ మీటింగ్ ని కూడా వినొచ్చు. తను ఏం మాట్లాడుతున్నారంటే, ఏదైతే జూలై 9th డెడ్ లైన్ అన్నామో అదేం డెడ్ లైన్ కాకపోవచ్చు, ట్రంప్ మళ్ళీ ఎక్స్టెండ్ చేయొచ్చు, బట్ అది డెసిషన్ ట్రంప్ చేతుల్లోనే ఉంటున్నా అదేం క్రిటికల్ కాదని స్టేట్మెంట్స్ చేస్తుండడం ఆటోమేటిక్ గా కమింగ్ టైమ్స్ లో ఈ ట్రేడ్ టారిఫ్ రిలేటెడ్ గా డెడ్ లైన్ కి జూలై 9th కి ఇంపార్టెన్స్ అయితే సన్నగిల్లుతుంది. సో జూలై 9th వస్తుంది, ఏం జరుగుతుంది అనే ఒక క్వశ్చన్ మార్క్స్ కి అదేమంత ఇంపార్టెంట్ డేట్ కాదని అఫీషియల్ గా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ స్టేట్మెంట్ చేస్తుండడం మార్కెట్స్ రిలేటెడ్ గా అనదర్ పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఇంకా బిగ్ స్టేట్మెంట్ ఏంటంటే, చైనాతో ఆల్మోస్ట్ ట్రేడ్ డీల్ ఫ్రేమ్ వర్క్ కన్ఫర్మ్ అయిపోయిందని. అది పక్కన ఉంచితే వీఆర్ హ్యావింగ్ సమ్ గ్రేట్ డీల్స్. చైనా తర్వాత వెరీ బిగ్ వన్ కమింగ్ అప్ విత్ ఇండియా అనేలా ట్రంప్ హింట్ ఇస్తూ ఉండడం. చైనాతో ఏమో ట్రేడ్ డీల్ అయిపోయింది, కానీ పొటెన్షియల్లీ ఇండియాతో ఒక బిగ్ ట్రేడ్ డీల్ అయితే జరగబోతుందని ఇలా చెప్తున్నారు. ఆ బిగ్ ట్రేడ్ డీల్ ఎవరికి? యుఎస్ కా ఇండియా కా చూడాలి. షూర్ గా ఈ ట్రేడ్ అన్సర్టనిటీ జరగకముందు ఇండియాకి ఏదైతే బెనిఫిట్ ఉందో ఈ ట్రేడ్ డీల్ తర్వాత అది తగ్గుతుందే కానీ పెరగదు. యుఎస్ నుంచి ఇక్కడికే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ వస్తాయి, బట్ ఇండియా ఎలా బార్గెన్ చేసి ఉంటుంది అండ్ ఇండియా ఏదైనా ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ క్రాక్ చేసి ఉంటుందా లేదా అనేది చూడాలి. కొన్ని కంట్రీస్ కి కొన్ని డీల్స్ ని తను ఫర్దర్ ఆపర్చునిటీస్ ని తను ఓపెన్ చేశారని, కానీ అలా అన్ని కంట్రీస్ కి ఇవ్వలేరని డీల్స్ ని స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇండియా రిలేటెడ్ గా ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ ని ఒకసారి ఇప్పుడు మీరు వినొచ్చు. But we're having some great deals. We have one coming up, maybe with India, very big one, where we're going to open up India. So coming times లో ఇండియా రిలేటెడ్ గా కూడా ఒక బిగ్ డీల్ జరగబోతుంది అఫీషియల్ గా ట్రంప్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. కాబట్టి లెట్స్ సీ ఆ డీల్ ఎలాంటి ఆపర్చునిటీస్ ని ఎలాంటి సెక్టార్స్ కి ఓపెన్ చేస్తుందని. బికాస్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినారియోస్ లో ఏమవుతుందంటే చాలా అగ్రిమెంట్స్ ఇద్దరి మధ్యలో మారుతాయి. దీంతో కొన్ని సెక్టార్స్ కి లాభం ఉంటుంది అండ్ ఆటోమేటిక్ గా కొన్ని సెక్టార్స్ కి అంతకు ముందు అడ్వాంటేజ్ కంటే అడ్వాంటేజ్ తగ్గుతుంది. వన్స్ ఈ ట్రేడ్ డీల్ ఫైనల్ అయిన తర్వాత ఇదే అలాంటి ఇంట్రెస్టింగ్ ఆపర్చునిటీస్ ఉన్నా వాటిని మనం మాట్లాడుకుందాం. వెళ్ళిక గ్లోబల్ గా ఉంటున్న మ్యాక్రో ఎకనామిక్ డేటా విషయానికి వస్తే నిన్న యుఎస్ కు సంబంధించిన జీడిపి డేటా వస్తుందన్నా ఎక్స్పెక్టెడ్ కంటే వీక్ గా వచ్చింది. 0.2% కాంట్రాక్షన్ అనుకుంటే 0.5% దగ్గరగా కాంట్రాక్షన్ ఉంది. సో యుఎస్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ అయితే కొనసాగుతుంది. అండ్ ఫెడ్ వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్స్ చేశారో టారిఫ్లను పెంచడం కారణంగా కంపెనీస్ కి ధరలు పెరుగుతాయి. కంపెనీస్ కి ధరలు పెరిగితే ఖచ్చితంగా అది కన్స్యూమర్ కి పాస్ చేస్తారన్నారా? నైక్ వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. వాల్ స్ట్రీట్ జర్నల్ లోను బిజినెస్ ఇన్సైడర్ లోను మీకు ఆ ఆర్టికల్స్ కూడా కనిపిస్తాయి. వాళ్ళు ఏంటంటే $1 బిలియన్ దగ్గరగా వాళ్ళకి టారిఫ్ కాస్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎదురవుతుందని చెప్తున్నారు. ఒకవేళ ఈ చేంజెస్ రాకపోతుంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో $1 బిలియన్ వీళ్ళు ఫేస్ చేయాలి. ఆ డబ్బులు యుఎస్ గవర్నమెంట్ కి వెళ్తుంది కరెక్టే, బట్ నైక్ వాళ్ళు యూజువల్ గా ఈ ప్రొనౌన్సియేషన్ నైకీ అంటుంటారు, బట్ మెజారిటీ ఆఫ్ మన వాళ్ళు నైక్ అంటుంటారు. కాబట్టి చెప్తున్నాను, ఈ నైకీ వాళ్ళు ఆ $1 బిలియన్ లాస్ ని టారిఫ్ల కారణంగా కోల్పోతున్న దాన్ని ఎవరి మీద వేస్తారు? మన మీద కాదా? మన మీద ఇన్ ద సెన్స్ అది ఎవరు కొంటున్నారు? కన్స్యూమర్స్ మీద కాదా? అలా ఓన్లీ ఈ షూ కంపెనీ మాత్రమే కాదు కదా, చాలా మంది ఫేస్ చేస్తారు. వాల్మార్ట్ దగ్గర నుంచి అందరూ ఫేస్ చేస్తారు. నిత్యావసర సరుకుల మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. మరి అలాంటప్పుడు ఇన్ఫ్లేషన్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది కదా. ఇదే ఫెడ్ చైర్మన్ గారు ఆలోచించి అలా జరుగుతుందని ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి నేను వడ్డీ రేట్లని టచ్ చేయనని ఎన్నిసార్లు ఫూల్ అని ట్రంప్ పిలుస్తున్నా చెప్పాలంటే ఒక సార్ట్ ఆఫ్ ర్యాగింగ్ లా అది. అలా ఎవరైనా మాట్లాడరు అసలు ఒక సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించిన చైర్మన్ ని. బట్ స్టిల్ తను వడ్డీ రేట్లు కట్ చేయకపోవడానికి ప్రధానమైన కారణం ఇది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇన్ కమింగ్ టైమ్స్ ట్రంప్ ఈ టారిఫ్ రిలేటెడ్ ఉన్న అన్సర్టనిటీని జీరో చేసుకోకపోతే దట్ టు మేజర్ కంట్రీస్ తో పర్టికులర్లీ చైనాతో, దెన్ ఆటోమేటిక్ గా ఈ టారిఫ్ లో ఒక ఇంపాక్ట్ వాళ్ళ ఎకానమీ మీద ఇంకా సీరియస్ టోన్ తో పడుతుంది. అది వాళ్ళకే మంచిది కాదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఈక్విటీ మార్కెట్స్, క్రూడ్ ఆయిల్ ని చూస్తుంటే రీసెంట్ టైమ్స్ లో స్లోగా అది పడుతూనే ఉంది. అండ్ గోల్డ్ లాస్ట్ ఓవర్ నైట్ లో ఇంకా ఎక్కువ పడింది. అండ్ గోల్డ్ తో పాటు సిల్వర్ కూడా ఓవర్ నైట్ లో డ్రాప్ అయింది. బులియన్ మెటల్స్ రిలేటెడ్ గా కొంత షార్ప్ ఫాల్ లాస్ట్ 24 అవర్స్ లో మనకి కనిపిస్తూ ఉంది. డాలర్ ఇండెక్స్ 98 మార్క్ బిలో ఉంది. ఇన్ఫాక్ట్ 97 బిలో కూడా వెళ్ళింది ఫర్ ద ఫస్ట్ టైం లాస్ట్ 3.5 years అనుకుంటాను. ఇంత షార్ప్ గా రీసెంట్ టైమ్స్ హైస్ నుంచి డాలర్ ఇండెక్స్ పడ్డాం. అండ్ డాలర్ వర్సెస్ యూరోతో కూడా చూసినా చాలా లో లెవెల్స్ లో 3.5 year లో ప్రెసెంట్ డాలర్ అయితే ఉంది. బాండ్ డీల్స్ కూడా కూల్ ఆఫ్ అయ్యాయి. ఇవన్నీ
ఇవన్నీ కూడా ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా గుడ్ థింగ్స్. ఇక మన మార్కెట్స్ విషయానికి వద్దాం. స్టార్టింగ్ లో ఒక క్వశ్చన్ రైజ్ చేశాను కదా, 4 months పెరిగితే రీసెంట్ టైమ్స్ లో పడింది. గతంలో కూడా అలా 4 months పెరిగిన సారి కొత్త కరెక్షన్ మార్కెట్ లో కనిపిస్తూ ఉంది. 4 months పెరిగిన తర్వాత మార్కెట్ పడుతున్న సందర్భాలు చాలా వరకు మార్కెట్ లో కనిపిస్తున్నాయని. కానీ మీరు హిస్టారికల్ గా చూస్తే లాస్ట్ 10 years లో 2015 నుంచి మీరు మార్కెట్ లో ఈ పాయింట్ వరకు అబ్జర్వ్ చేశారనుకోండి. ఇప్పుడు ఉంటున్నది మనం మంత్లీ చార్ట్ లో కదా, మీరు లాస్ట్ 10 year లో మంత్లీ చార్ట్ పెట్టుకొని జూలై మంత్ లో ఎలా ఉంది మార్కెట్ అని అబ్జర్వ్ చేస్తే 90% దగ్గరగా జూలై మంత్ లో మార్కెట్ పాజిటివ్ గా ఉంది. అండ్ ఈసారి ఎందుకు 4 నెలలు పెరిగిన తర్వాత షార్ప్ గా మార్కెట్ ఫాల్ అయిపోకుండా ఉండడానికి ఛాన్స్ ఉందన్న ఒకదానికి, అంటే ఫాల్ అయిపోతుంది అనడానికి మన దగ్గర డేటా ఉంది. లాస్ట్ 4 months పెరిగితే మళ్ళీ మార్కెట్ పడుతుందని. బట్ ఈసారి ఎందుకు అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఉందన్న దానికి ఫస్ట్ థింగ్ ఐటీ ఇండెక్స్ ఇంకా 15% డౌన్ లో ఉంది. సెకండ్ థింగ్ రిలయన్స్ 7% డౌన్ లో ఉంది. థర్డ్ థింగ్ ఈసారి రాబోతున్న Q1 FY26 నెంబర్స్ నెక్స్ట్ మంత్ లో మనకి నెంబర్స్ స్టార్ట్ అవుతాయి కదా, ఆ నెంబర్స్ రిలేటెడ్ గా మార్కెట్ లేదు స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్ లేదు, వీక్ గా ఉంటాయనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ స్టిల్ షార్ట్స్ 62% దగ్గరగా ఉన్నాయి. తక్కువే 80-85 దగ్గరగా కూడా షార్ట్స్ ఉంటాయి, అప్పుడు మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ 62% ఉండడం కూడా బ్యాడ్ ఏం కాదు. అండ్ ఇంకా ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్ ఒక ఇంపాక్ట్ మార్కెట్ లో ఫ్యాక్టర్ అవ్వలేదు. అంటే ఈ టారిఫ్ రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీతో ఎక్కడ మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతాయి, ఫెడ్ ఒక రేట్ కట్స్ లేట్ అవుతుంటే అని ఒక ఫియర్ ఉంది చూసారా, అది ఇంకా మార్కెట్ లో ఉంది. అలా కాకుండా ఫెడ్ రేట్ కట్ చేయడానికి ముందుకు అడుగు వేస్తుందని ఒక చిన్న సెంటిమెంట్ మార్కెట్ కి తగిలినా అది మార్కెట్ లో ఫ్యాక్టర్ అవ్వాల్సి ఉంది. అది జూలైలోనే అవుతుందా, ఆగస్ట్ లో అవుతుందా, సెప్టెంబర్ లో అవుతుందో తెలియదు. కానీ ఫర్ షూర్ పెండింగ్ థింగ్ అయితే మార్కెట్ లో ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఆర్బీఐ రిలేటెడ్ గా మన ఇండియా ఒక డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ అవన్నీ ఫ్యాక్టర్ అయ్యాయి. ఇంకా మిగిలింది ఏదైనా స్ట్రాంగ్ పెద్దది ఏదైనా మిగిలిందంటే ఫెడ్ రిలేటెడ్ గా రేట్ కట్ ఒక సిగ్నల్. రేట్ కట్ చేయాల్సిన నీడ్ లేదు, ఆ టోన్ మారిస్తే చాలు. ఆ విల్లింగ్నెస్ ఉంటుంది చూసారా, సరే చెయ్యొచ్చు రేట్ కట్, ఇన్ఫ్లేషన్ కూడా అనుకున్నట్లే ఉంది, నెక్స్ట్ టైం మేము ఆలోచిస్తాం అనే ఒక చిన్న టోన్ చాలు. రీసెంట్ టైమ్స్ లో అంతా ఏంటంటే డేటాను చూసి మారుస్తాం, తొందరపడాల్సిన నీడ్ లేదు, పరిగెత్తాల్సిన నీడ్ లేదు, హరి అవ్వాల్సిన నీడ్ లేదు. డేటా రానివ్వండి, అది కూడా ఒక డేటా కాదు 3-4 డేటాలు చూడ, ఇలాంటి టోన్ తో ఉంటూ ఉండడమే మార్కెట్ లో అదేమి ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు. కాబట్టి అది ఒక్కటి పెద్ద థింగ్ మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి. లెట్స్ సీ 4 నెలలు పెరిగాక మార్కెట్ పడుతుందనేది ఈసారి విన్ అవుతుందా, ఆర్ లాస్ట్ 10 years లో 90% దగ్గరగా జూలై మంత్ లో మార్కెట్ పెరిగింది, అది విన్ అవుతుందా అని. నేనైతే మార్కెట్ మరి షార్ప్ గా ఇక్కడ నుంచి పడదు అనే ఒక ఒపీనియన్ తోనే ఉన్నాను. ఈసారి ఇంకొక గ్రీన్ క్యాండిల్ రావచ్చేమో, ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బట్ ఒకటి గుర్తుంచుకోండి, గ్రీన్ అంటే దాని అర్థం రేపటి నుంచి ఆ తర్వాత నుంచి రోజు మార్కెట్ పెరుగుతుందని కాదు. మంత్లీలో చెప్తున్నాను, వారం రోజులు మార్కెట్ పడచ్చు, 2 వారాలు మార్కెట్ పడచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద మంత్ పెరుగుండొచ్చేమో నేను అంటున్నాను. అది కంప్లీట్లీ ఒక ఒపీనియన్. యాజ్ పర్ డేటా ఐటీ కానీ రిలయన్స్ కానీ ఇంకా అండర్ వాల్యూడ్ లోనే ఉన్నాయి కాబట్టి అవి ఇంకా స్ట్రాంగ్ గా పెరగలేదు కాబట్టి వాటి యొక్క సపోర్ట్ కమింగ్ టైమ్స్ లో ఉండొచ్చేమో అనేది మా మెయిన్ లాజిక్. ఫెడ్ యాడ్ అయితే అది ఒక సూపర్ పాజిటివ్, దాన్ని ఇంకెవరు ఆపలేరు. ఫెడ్ కానీ యాడ్ అయిందంటే జూలై కాదు నెక్స్ట్ మంత్ కూడా మనకి మంచిగా ఉండే అవకాశమే ఉంటుంది. బట్ అది లేదనుకున్నా ఐటీ రిలయన్స్ మార్కెట్స్ ని సపోర్ట్ చేస్తాయి. రిలయన్స్ నిఫ్టీ ఒక హెవీ వెయిట్, ఐటీ కూడా హెవీ వెయిట్స్ లో ఉంటాయి కాబట్టి నిఫ్టీ రిలేటెడ్ గా స్టెబిలిటీని 2 తీసుకొస్తాయేమో అనేది నా ఒపీనియన్. ఇలా కొన్ని సందర్భాల్లో అనుకునేవి రాంగ్ కూడా అయ్యాయి కాబట్టి దీన్ని బట్టి ఎటువంటి డెసిషన్స్ కూడా తీసుకోవద్దు. అలాగే మీకుంటున్న ఒపీనియన్స్ ని కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ వరకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే దెన్ తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ పెయింట్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. డీల్ జరిగింది 2 కంపెనీల మధ్యలో, బట్ అన్ని పెయింట్ కంపెనీలు పెరిగాయి. దీనికి ఒక ఇంట్రెస్టింగ్ లాజిక్ ఉంది. పెయింట్ స్పేస్ లో మీరు ఒకవేళ ఇప్పటి వరకు ఫోకస్ చేయకపోయింటే, ఎందుకంటే అవి బాగా పెరగలేదు కదా అని, చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది, అది మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు జరిగిన డీల్ ఎవరి మధ్యలో అంటే JSW పెయింట్స్ అండ్ యాక్జో నోబెల్ మధ్యలో అనమాట. JSW పెయింట్స్ వాళ్ళు, ఇది JSW గ్రూప్ కు సంబంధించిన కంపెనీ. JSW పెయింట్స్ లిస్టెడ్ కాదు, బట్ JSW స్టీల్ ఇతర ప్లేయర్స్ కలిపి కంపెనీని బిజినెస్ లోకి తీసుకొచ్చి ఆపరేషన్స్ చేస్తున్నారు. ఈ JSW పెయింట్స్ వాళ్ళు యాక్జో నోబెల్ అనే కంపెనీ ఉందా, దాన్ని 2762 రూపీస్ పర్ షేర్ లెక్కన, అంటే నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో చూస్తే 16% డిస్కౌంట్ తో అక్విజిషన్ అయితే చేస్తున్నారు 9400 crores పెట్టి. సో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇండిగో వాళ్ళు, పిడిలైట్, ఈవెన్ బర్జర్ వాళ్ళు కూడా ఈ కంపెనీని కొనడానికి ముందుకు వెళ్తారనేలా డేటా కనిపించింది. కానీ క్లియర్లీ 16% డిస్కౌంట్ లో కొంటూ ఉండడం పెద్ద కాంపిటీషన్ ఏం కనిపిస్తున్నట్లు లేదు. అండ్ ఎంటైర్ పెయింట్ సెక్టర్ గురించి మాట్లాడుతా అన్నాను కదా, రీసెంట్ టైమ్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే వాటి రిలేటెడ్ ఉన్న మోస్ట్ ఆఫ్ ద నెగటివ్స్ అంతా ఫ్యాక్టర్ అయినట్లున్నాయి ప్రైస్ లో. స్లోగా ప్రైజెస్ మోస్ట్ ఆఫ్ ద పెయింట్ స్టాక్స్ రిలేటెడ్ గా పెరుగుతున్నాయి. అండ్ క్రూడ్ కూడా $68 per barrel బిలో వస్తూ ఉండడం వాటి రా మెటీరియల్ కాస్ట్ రిలేటెడ్ ఉన్న టెన్షన్స్ ని కూడా తగ్గిస్తుంది. వాల్యుయేషన్ సపోర్టివ్ గా ఉన్నాయి. స్టిల్ ఇప్పటికి కూడా మోస్ట్ ఆఫ్ ద పెయింట్ స్టాక్స్ ఆల్ టైమ్ హైస్ నుంచి 52 వీక్ హైస్ నుంచి 20-30% దగ్గరగా కరెక్ట్ అయ్యి మోస్ట్ ఆఫ్ ద పెయింట్ స్టాక్స్ 40-32 టైమ్స్ మల్టిపుల్స్ లో, యూజువల్ గా అలాంటి మల్టిపుల్స్ లో దొరకవు అవి గతంలో. కానీ ఇప్పుడు ఏంటంటే వాల్యుయేషన్స్ ఎర్నింగ్స్ ని బట్టి, జస్ట్ నరేటివ్స్ ని బట్టి కాకుండా ఎర్నింగ్స్ ని బట్టి ఫ్యూచర్ గ్రోత్
ప్రొజెక్షన్స్ ని బట్టి రీరేట్ అయ్యాయి కాబట్టి ఎంటైర్ పెయింట్ స్టాక్స్ పర్టికులర్ గా బిర్లా వాళ్ళ ఓపస్ పెయింట్ వచ్చిన తర్వాత చాలా వరకు డీసెంట్ వాల్యుయేషన్స్ లో లభిస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద లార్జ్ సెల్లర్స్ ఎవరైతే ఈ డిస్రప్షన్స్ కారణంగా బిర్లా ఓపస్ కారణంగా డామేజ్ జరుగుతున్న బిజినెస్ లకు అనుకున్నారో వాళ్ళందరూ కూడా అవుట్ అయ్యారు. కొంచెం సెటిల్డ్ గా ఉంది పెయింట్ స్పేస్. వీలైతే ఒక లుక్ వేయండి. స్టెబిలిటీ అండ్ లాంగ్ టర్మ్ లో కన్సంప్షన్ రిలేటెడ్ గా ప్లే అయ్యి రిస్క్ తక్కువ ఉండేది. డిస్రప్షన్స్ అదేం టెక్నాలజీ కాదు కదా ఎవరో ఒకరు వచ్చి డిస్రప్ట్ చేయడానికి. డిస్రప్ట్ చేయాలనుకున్న ప్లేయర్ ఆల్రెడీ వచ్చారు. ఇంకొంత కొత్త ప్లేయర్స్ వస్తున్నా ఈ లెవెల్ ఆఫ్ డిస్రప్షన్ ఆర్ థ్రెట్ కంపెనీస్ కి సర్ప్రైజ్ అవ్వదు. అవి ఆల్రెడీ షాక్ ని తీసుకున్నాయి కాబట్టి వీలైతే పెయింట్ స్పేస్, ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్, నెరెలాక్, ఇండిగో వీటిని ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్ ఈ అప్డేట్ మార్కెట్ క్లోజ్ అయ్యాకొస్తుంది 428 అరౌండ్. వారే ఎనర్జీస్ వాళ్ళకి 540 మెగావాట్ సోలార్ మాడ్యూల్ ఆర్డర్ యుఎస్ నుంచి లభించిందని, అంటే యుఎస్ లో లభించిందని. 270 మెగావాట్ ఏమో 2025 లో కంప్లీట్ చేయడానికి, ఇంకొక 270 మెగావాట్ ఏమో 2027 to 2028 బిట్వీన్ కంప్లీట్ చేయడానికి లీడింగ్ యుఎస్ డెవలపర్ దగ్గర నుంచి సోలార్ మాడ్యూల్ ఆర్డర్ 540 మెగావాట్ కి సంబంధించిన ఆర్డర్ లభించిందనేలా గుడ్ అప్డేట్ వీళ్ళు చేస్తున్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. దేనికి వినిపిస్తున్నాయి? ఇండస్ఇండ్ బ్యాంక్ లో కొత్త సిఇఓ పొజిషన్ కి ఎవరెవరు వాళ్ళు? రాజీవ్ ఆనంద్, రాహుల్ శుక్లా, అనూప్ సాహా. రాజీవ్ ఆనంద్ యాక్సిస్ బ్యాంక్ కి సంబంధించి ఆగస్ట్ లో రిటైర్ అయ్యారనమాట. 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటున్న వ్యక్తి బ్యాంకింగ్ స్పేస్ లో ఆల్మోస్ట్ 2009 నుంచి యాక్సిస్ బ్యాంక్ తోనే ఉన్నారు. అండ్ రాహుల్ శుక్లా గారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి సంబంధించి హెడ్ ఆఫ్ కమర్షియల్ అండ్ రూరల్ బ్యాంకింగ్ ని లీడ్ చేస్తున్న వ్యక్తి. తను కూడా ప్రెసెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోనే ఉన్నారు. కానీ ఇండస్ఇండ్ బ్యాంక్ సిఇఓ పొజిషన్ కి షిఫ్ట్ అయ్యే ఆస్కారం ఉందనేలా డేటా కనిపిస్తుంది. అండ్ బజాజ్ ఫైనాన్స్ కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ అనూప్ సాహా పేరు కూడా వినిపిస్తుంది. ఈ ముగ్గురు కూడా స్ట్రాంగ్ కంటెండర్స్. బట్ రాజీవ్ ఆనంద్ అండ్ అనూప్ సాహా వీళ్ళిద్దరిలోంచి ఒకరు సిఇఓ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. జూన్ 30 లోపు ఫైనల్ డెసిషన్ చెప్పమని ఆర్బీఐ వాళ్ళు చెప్పారు. ప్రాబబ్లీ ఆ లోపు ఎవరో ఒకరి పేరుని వీళ్ళు ఆర్బీఐ కి సజెస్ట్ చేయాలి. చూద్దాం ఈసారి వచ్చే కొత్త వ్యక్తితో అయినా ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక చాప్టర్ మారుతుందా అని. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇన్వెస్టర్స్ కి మాత్రం ఇది టర్న్ అరౌండ్ స్టోరీకి క్వశ్చన్ మార్క్ ని పెడుతున్న న్యూసే. వస్తున్న వ్యక్తితో బ్యాంక్ ఒక ఫ్యూచర్ మారే అవకాశం ఉంది ఆర్ ఇలానే కొనసాగే అవకాశం కూడా ఉంది. యూజువల్ గా మేనేజ్మెంట్ చేంజ్ అవుతున్నప్పుడు వచ్చే కొత్త పర్సన్ తన మార్క్ ని క్రియేట్ చేయడానికి ఇంట్రెస్టింగ్ థింగ్స్ చేస్తూ ఉంటారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ జియో ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. జియో ఫైనాన్స్ వాళ్ళకి సెబీ దగ్గర నుంచి స్టాక్ బ్రోకర్ గా అండ్ క్లియరింగ్ మెంబర్ గా ఉండడానికి అప్రూవల్ లభించినట్టు, అంటే ఓన్లీ జియోకే కాదు జియో బ్లాక్ రాక్ వాళ్ళు వీళ్ళిద్దరు కంబైన్డ్ గా ఉన్న ఎంటిటీకి లభించినట్లు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ డేటాని కూడా మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఫ్రెండ్స్ మీరు గమనిస్తే May 27, 2025 లో వీళ్ళకి ఏఎంసీ బిజినెస్ రిలేటెడ్ గా సెబీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. అండ్ June 10th, 2025 ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లైసెన్స్ వీళ్ళకి లభించింది. ఇప్పుడు స్టాక్ బ్రోకింగ్ గా ఉండడానికి కావాల్సిన లైసెన్స్ ని కూడా, క్లియరింగ్ మెంబర్ లైసెన్స్ ని కూడా వీళ్ళు బ్లాక్ రాక్ వాళ్ళు వీళ్ళిద్దరు కంబైన్డ్ గా ఉంటున్న జాయింట్ వెంచర్, అందులో 50% వాటా బ్లాక్ రాక్ కి, 50% జియో ఫైనాన్స్ కి ఉంది. అలా వీళ్ళకి అప్రూవల్స్ వస్తూ ఉండడం వీళ్ళు ఇప్పుడు మల్టిపుల్ బిజినెస్ లో ఆపరేషన్స్ చేస్తారని మనకు క్లారిటీ వస్తుందా? కానీ వీళ్ళు ఎప్పుడైతే రిలయన్స్ నుంచి బయటకు వస్తున్నారో అప్పటి నుంచి వీళ్ళు ఇదే చెప్తున్నారు, లెండింగ్ అండ్ లీజింగ్ బిజినెస్ లో ఉంటాం, అంటే అప్పులు ఇస్తాం మేము చాలా మందికి. మా దాంట్లో జియో పేమెంట్ బ్యాంక్ ఉంటది, పేమెంట్ సొల్యూషన్స్ రిలేటెడ్ గా లైక్ ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ ఉంది కదా, ఆ బిజినెస్ లోనూ వెళ్తాం, ఇన్సూరెన్స్ లోకి వెళ్తాం, బ్రోకింగ్ లోకి వెళ్తాం, వెల్త్ మేనేజ్మెంట్, అసెట్ మేనేజ్మెంట్ వీటన్నిటిలో కూడా మేము బిజినెస్ చేస్తామని చాలా టైం బ్యాక్ నుంచి వాళ్ళు వేటిలో బిజినెస్ అండ్ ఆపరేషన్స్ చేస్తారన్న క్లియర్ పిక్చర్ ని వాళ్ళ ఇన్వెస్టర్స్ కి ప్రెజెంట్ చేస్తూనే వస్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళ ఒక్కొక్క అడుగు స్లోగా వేసుకుంటూ పైకి వెళ్తున్నారు. యాజ్ ఆఫ్ నో బిజినెస్ చాలా ఇనిషియల్ స్టేజెస్ లో ఉంది, ఏది రిఫ్లెక్ట్ అవ్వలేదు. బట్ స్ట్రీట్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నది ఏంటంటే వీళ్ళు ఎలా డిస్రప్ట్ చేస్తారు ఇండస్ట్రీని. పర్టికులర్ గా బ్రోకింగ్ ఇండస్ట్రీ తీసుకోండి, పెద్ద బ్రాండ్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, చాలా బ్యాంక్స్ కి సంబంధించి బ్రోకింగ్ ఉంది. అండ్ ప్రతి యూపీఐ యాప్ కూడా మోస్ట్లీ బ్రోకింగ్ లోకి వచ్చేసింది. మ్యూచువల్ ఫండ్స్ అమ్మే వాళ్ళందరూ కూడా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోమని ఓటీపీలను అడిగి, ఆధార్ కార్డు ఈ డేటా అంతటిని అడిగి బ్రోకింగ్ ని ఓపెన్ చేయించేశారు. వాళ్ళ కస్టమర్ మ్యూచువల్ ఫండ్ కస్టమర్స్ ని స్టాక్ బ్రోకింగ్ అకౌంట్లకు కూడా మార్చేశారు. అలానే కదా గ్రో ఎదిగింది. ఇప్పుడు వీళ్ళందరిలోకి జియో ఫైనాన్షియల్స్ అండ్ బ్లాక్ రాక్ కలిసి వస్తున్నది ఒక ఎంటిటీగా జస్ట్ అలా మిగిలిపోతుందా, ఆర్ ఏదైనా ఒక సర్ప్రైజ్ క్రియేట్ చేయగలుగుతుందా? బికాస్ ఫైనాన్స్ వరల్డ్ లో రాణించడం, టెలికాం వరల్డ్ లో ఎదగడం రెండు ఒకటి కాదు. ఎందుకంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ మ్యాటర్ అవుతుంది, ప్రొడక్ట్ మ్యాటర్ అవుతుంది. అది ఎలా వీళ్ళు యూనిక్ గా తీసుకొస్తారనేది ఇంపార్టెంట్. పర్టికులర్ గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో అయితే ఎవరు ఎంత చెప్పినా కామన్ ఇన్వెస్టర్ ఖచ్చితంగా రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న వాళ్ళ రోలింగ్ రిటర్న్
డివిడెండ్స్ ఆ లాస్ట్ 1-3-5 ఇయర్స్ పర్ఫార్మెన్స్ ని ఖచ్చితంగా చూస్తారు. ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటో అందరికి తెలుసు. ఇష్టం వచ్చినట్లు వేసి సంపాదిద్దామన్నా అవ్వదు. చాలా వాటిని పర్ఫెక్ట్ గా అనాలిసిస్ చేసుకొని లాజికల్ గా థింక్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఫైనాన్స్ వరల్డ్ లో వీళ్ళు ఎలా ఎదుగుతారని చూడాలి. బట్ ఈ ఉంది కదా బారోయింగ్ ఇండస్ట్రీ ఉంది కదా, అప్పులు ఇచ్చే దాంట్లో అందులో గ్రో అవ్వచ్చు, ట్రాన్సాక్షన్ స్పేస్ లో గ్రో అవ్వచ్చు, ఇన్సూరెన్స్ స్పేస్ లోకి వస్తారంటున్నారా, లైఫ్ అండ్ హెల్త్ అంటే లైఫ్ లో కూడా టర్మ్ అండ్ నాన్ టర్మ్ ఇందులో కూడా గ్రో అవ్వచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ స్పేస్ లో ఎలా గ్రో అవుతారని చూడాలి. బట్ అంబానీ గారు ఊరికే రాదు కదా, ఉత్త చేతులతో అయితే రారు కదా. ఏదైనా బిగ్ సర్ప్రైజెస్ ప్లాన్స్ తో చాలా లో ఎక్స్పెన్స్ రేషియోతో ఇండెక్స్ ఫండ్స్ తో వచ్చే అవకాశం ఉంది. డెట్ ఫండ్స్ తో ఆ ఇండెక్స్ అండ్ డెట్ ఫండ్స్ తో ఎక్కువగా కస్టమర్స్ ని గెయిన్ అవుతూ స్లో అండ్ స్లోగా యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ని కూడా ఇన్వెస్టర్స్ కి అటాచ్ చేసే ప్రయత్నం జియో దగ్గర నుంచి బ్లాక్ రాక్ దగ్గర నుంచి కనిపిస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంతకీ జియో ఫైనాన్స్ లో ఎవరెవరు ఆల్రెడీ ఇన్వెస్టెడ్ గా ఉన్నారు, వాట్ ఎవర్ దేర్ ప్లానింగ్ ఆర్ ప్రామిసింగ్ అది ఇండియన్ గ్రోత్ స్టోరీకి అలైన్ గా జరుగుతున్నదే. ఒక్కొక్క స్టెప్ ట్రాక్ చేసుకుంటూ రండి. అల్టిమేట్లీ జియో ఫైనాన్స్ వాళ్ళు చెప్తున్నది చేస్తూ వెళ్తే మాత్రం పెద్ద స్టోరీని అయితే క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ అదానీ వాళ్ళ బ్రాండ్ వాల్యూ 82% పెరిగిందని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండియన్ బ్రాండ్ అనేలా డేటా అయితే బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా 100 వాళ్ళ రిపోర్ట్లు అయితే కనిపిస్తుంది. 2025 కి సంబంధించింది. అదానీ స్ట్రాంగ్ గా పెరిగింది కరెక్టే. ఇంకెవరెవరి బ్రాండ్స్ స్ట్రాంగ్ గా పెరిగాయి, వెస్ట్ సైడ్, సుజ్లాన్, జెన్సార్ అండ్ యాక్సిస్ బ్యాంక్ కు సంబంధించిన బ్రాండ్స్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో స్ట్రాంగ్ గా వాల్యూని పెంచుకుంటున్నట్లు బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా 100 వాళ్ళ రిపోర్ట్ లో కనిపిస్తుంది. ఫ్రెండ్స్ మీకు ఒక ఐటీ నోటీస్ రావచ్చు కొద్ది రోజుల్లో, జాగ్రత్త. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 1,60,000 మందికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పరంగా స్క్రూటినీలో పెట్టారని, ఆల్మోస్ట్ 1 lakh నోటీసెస్ దగ్గరగా ఆల్రెడీ ఇండివిజువల్స్ కి కంపెనీస్ కి సెండ్ చేశారని. June 30 డెడ్ లైన్ కాబట్టి ఈ లోపు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్మోస్ట్ 1 lakh నోటీసెస్ దగ్గరగా వెళ్ళాయని, 1,65,000 దగ్గరగా స్క్రూటినీలో ఉన్నాయని. లాస్ట్ ఇయర్స్ తో కంపేర్ చేస్తే 3 to 4 times దగ్గరగా 3-4 రెట్ల దగ్గరగా ఈ నోటీసులు పంపించడం ఈసారి పెరిగినట్టు సెక్షన్ 143 అండర్ 2 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అండర్ లో ఉంటున్న రూల్ ప్రకారం ఈ నోటీసుల్ని పంపిస్తున్నట్టు. అన్యూజువల్ క్యాష్ డిపాజిట్స్ అంటే లాజిక్ లేకుండా పెద్ద మొత్తంలో క్యాష్ ని డిపాజిట్ చేయడం, అన్ఎక్స్ప్లెయిన్డ్ సబ్స్టాన్షియల్ బ్యాంక్ క్రెడిట్స్ ఎవరి దగ్గర నుంచైనా పెద్ద మొత్తంలో క్రెడిట్ అయితే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఐటీఆర్ లో ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉండడం, ప్రాపర్ డిస్క్లోజర్ లేకుండా క్యాపిటల్ ని ఇంట్రడ్యూస్ చేయడం కంపెనీలోకి, టర్న్ ఓవర్ మిస్ మ్యాచెస్ అంటే జీఎస్టీ లో ఒక టర్న్ ఓవర్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ లో ఒక టర్న్ ఓవర్ ఉంటుంది, మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ రిలేటెడ్ గా డిస్క్రిపెన్సీస్ ఇవన్నిటిని బేస్ చేసుకొని ఈ ఐటీఆర్స్ ని స్క్రూటినీ చేసి 1,00,000కి పైగా నోటీసుల్ని పంపించినట్లు డేటా కనిపిస్తూ ఉంది. సో రానున్న రోజుల్లో ఇంకాస్త టఫ్ ఐటీఆర్ ఫైలింగ్స్ రిలేటెడ్ గా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఐటీఆర్ ఫైల్ చేస్తున్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూసుకొని ప్రతి ఒక్కటి అప్డేట్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ఈవెన్ వేరే వాళ్ళ దగ్గర ఇచ్చి చెయ్యిస్తున్నా సరే అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు అర్థమైంది అనుకోండి, వాళ్ళతో మీరు మాట్లాడి ఇదిగోండి ఇక్కడ ఇది పెట్టాలని మెన్షన్ చేయడానికైనా మీకు అవకాశంగా ఉంటుంది. ITR 1, ITR 2, ITR 3 కూడా ఇది కొంత కాంప్లెక్స్, అందుకే గంట దగ్గరగా ఉంటుంది వీడియో. బట్ ఈవెన్ ITR 3 దగ్గరగా కూడా లేటెస్ట్ గా ఉన్న చేంజెస్ అన్నిటిని ఇంక్లూడ్ చేసుకుంటూ రీసెంట్ గా చేసిన వీడియోస్ ఇవి విత్ ఎక్సెల్ షీట్స్ తో పాటు మన ఛానల్లో ఉంటాయి. జస్ట్ మీరు ITR ఫైలింగ్ డే ట్రేడర్ తెలుగు అని యూట్యూబ్ లో సర్చ్ చేస్తే ఈ వీడియోస్ అన్ని మీకు లభిస్తాయి. ITR 1, 2, 3 అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు మీకు కావాల్సిన మొత్తం డేటాని వివరిస్తున్న వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ఐటీఆర్ ఫైల్ చేసిన వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఒకసారి ఆ డేటాని చెక్ చేసుకోండి. ఏ ఐటీఆర్ ఫైల్ చేయాలో తెలియకపోతే ఫస్ట్ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత ఏ ఐటీఆర్ మీరు ఫైల్ చేయాలో ఐటీఆర్ కి సంబంధించిన డేటాని ఈ వీడియోస్ లో చెక్ చేసుకొని మీ ఐటీఆర్ ని మీరే ఫైల్ చేసుకోవచ్చు, లేదు వేరే వాళ్ళు ఫైల్ చేస్తారా, మిస్టేక్స్ జరగకుండా మీరు కాపాడొచ్చు. అండ్ ఎవరికైనా నోటీసులు వచ్చినా ఆ నోటీసులకి ఎలా మనం రెస్పాన్స్ ఇవ్వాలన్నది కూడా ఫస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను. రిప్లై ఎలా ఉంటుందనేది ఒక్కసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు ఒక అపార్ట్మెంట్ కొనడానికి వెళ్ళి మీకు మోసం జరిగింది అనుకోండి, రెరాలో కంప్లైంట్ చేసి చూడండి. ఎందుకంటే మహారాష్ట్రలో కూడా 2,27,00,000 అపార్ట్మెంట్ కి 7 లక్షలు ఫస్ట్ ప్రీపేమెంట్ గా బుకింగ్ అమౌంట్ గా చేసి తర్వాత బ్యాంక్ లోన్ రాకపోయేసరికి నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వమని వెళ్ళినప్పుడు క్లాస్ 3.5 అని చూపించి మీ డబ్బులు మీకు తిరిగి రావడం కుదరదని లోదా డెవలపర్స్ దగ్గర నుంచి అప్డేట్ వస్తూ ఉండడం, తను మహారాష్ట్ర రీరాకి అప్లై చేయడం, అక్కడ కేసు నడిచి ఈ బయ్యర్ కి పాజిటివ్ గా తీర్పు రావడం జరిగింది. ఈ బయ్యర్ ఫ్లాట్ కొంటున్నప్పుడు మీకు ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే మీకు లోన్ రాకపోయినా ఏదైనా ఫైనాన్షియల్ గా మీరు ఇబ్బందుల్లోకి వెళ్ళినా మీరు క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇష్యూ కూడా లేదనేలా వీళ్ళ సేల్స్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళకి చెప్పారని, మరి హోమ్ లోన్ అప్రూవ్ అవ్వడానికి నా డబ్బులు నాకు తిరిగి అడుగుతుంటే వీళ్ళు ఇవ్వట్లేదనేలా అప్డేట్ చేశారు. ఇక్కడ గుర్తుంచుకోవాలి, వెర్బల్ గానే చెప్పారు, ఎక్కడ
రిటర్న్ గా చెప్పలేదు. బట్ స్టిల్ రేరా తినే మాటల్నే నమ్ముతూ తనకి పాజిటివ్ గానే తీర్పిచ్చింది. రష్యాలో ఉంటున్న ఎన్ఆర్ఐ తిరిగి తన డబ్బుల్ని విత్ ఇంట్రెస్ట్ తో పాటు పొందుతున్నాడు. ఎస్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కి 2% హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ వేసి ఇవ్వమని రేరా అయితే తీర్పునివ్వడం జరిగింది. మీకు ఎప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నా రేరాని ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి. నాకు తెలిసి టీవీఎస్ రిలేటెడ్ గా టర్న్ అరౌండ్ చేసిన బైక్ ఏదైనా ఉందంటే అది అపాచీ 160cc బైక్ రిలేటెడ్ గా 2025 కొత్త అపాచీ బైక్ ని వీళ్ళు లాంచ్ చేస్తున్నారని, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో ఎన్హాన్స్డ్ సేఫ్టీతో ఈ బైక్ రాబోతుందని, ఎక్స్ షోరూమ్ ధర ఢిల్లీకి సంబంధించి 1,34,000 రూపీస్ దగ్గరగా ఉంటుందని వీళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో టీవీఎస్ ఇన్వెస్టర్స్ కి ఈ బైక్ ఒక సేల్స్ కూడా మంచిగా సక్సెస్ అయిందంటే యాడ్ అవుతాయి వాల్యూ కి. అహ్లూవాలియా కాంట్రాక్ట్స్ వాళ్ళకి 1103 crore 56 lakhs విలువ చేసే 2 డొమెస్టిక్ కన్స్ట్రక్షన్ ఆర్డర్స్ లభించాయని, అందులో 821 crore ఆర్డర్ ఏమో అర్బన్ రిసార్ట్ రెసిడెన్షియల్ టవర్స్ రిలేటెడ్ గా గురుగ్రామ్ లో, వెరస్ 282 crore 56 lakhs విలువ చేసేది మాత్రం గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ బెంగళూరులో. ఫస్ట్ ది 36 months, సెకండ్ ది 32 months లో కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. పైసాలో డిజిటల్ ఉంది కదా, వీళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళతో కోల్డింగ్ పార్ట్నర్షిప్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారని, ఎస్ఎంఈ లోన్స్ ఉంటాయి కదా వాటి పరంగా వీళ్ళిద్దరూ కంబైన్ అయి Tier 2 and Tier 3 సిటీస్ లో అండ్ రూరల్ ఏరియాస్ లో కూడా ఎంఎస్ఎంఈస్ కి చిన్న కంపెనీస్ కి అప్పులు ఇచ్చే దాంట్లో వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తారని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. టెలికాం సబ్స్క్రైబర్స్ డేటా ఏప్రిల్ మంత్ కి సంబంధించింది రిలీజ్ అవుతుంది. రిలయన్స్ జియో 20 lakh సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేస్తే ఎయిర్టెల్ 2,75,000 సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేస్తుంది. వెరాస్ వోడాఫోన్ ఐడియా మాత్రం 2,74,000 సబ్స్క్రైబర్స్ ని కోల్పోతూ బిఎస్ఎన్ఎల్ కూడా 1,35,000 సబ్స్క్రైబర్స్ ని కోల్పోయింది. నెట్ టు నెట్ జియో వాళ్ళు స్ట్రాంగ్ గా సబ్స్క్రైబర్ ఎడిషన్ తో ముందుకు వెళ్తున్నారు. మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఉన్నారా, వీళ్ళు కొలంబో డాక్ యార్డ్ ని అక్విజిషన్ చేస్తున్నట్టు, మెజారిటీ స్టేక్ కొంటున్నట్టు. అదొక లాస్ మేకింగ్ కంపెనీ, హై డెట్ ఉంటున్న కంపెనీ కాబట్టి వాళ్ళ జపనీస్ కి సంబంధించిన కంపెనీ ఎగ్జిట్ తీసుకుంటుంది. యాన్యువల్ గా 250 crore దగ్గరగా లాస్ పోస్ట్ చేస్తుంది. అప్పుల భారమే 3,800 crore దగ్గరగా ఉంది. పెద్ద కంపెనీయే కానీ చాలా కష్టాల్లోకి వెళ్ళిపోయింది. జపనీస్ ప్రమోటర్ ఎగ్జిట్ తీసుకున్నారు. ఇలాంటి దాన్ని అక్విజిషన్ మెజగాన్ డాక్ చేస్తూ ఉండడం, దాన్ని టర్న్ అరౌండ్ చేశారనుకోండి చాలా ఇంట్రెస్టింగ్ ప్లే మనకి మెజగాన్ డాక్ లో కనిపిస్తుంది. స్లోగా మనం ఇది వాచ్ చేయాలి. కాన్ఫిడెన్స్ పెట్రోలియం వాళ్ళకి 42 crore విలువ చేసే ఎల్పిజి బాటిలింగ్ కాంట్రాక్ట్ పిఎస్యూస్ దగ్గర నుంచి, బీపీసీఎల్ దగ్గర నుంచి, ఐఓసీఎల్ దగ్గర నుంచి, హెచ్పిసిఎల్ దగ్గర నుంచి కనిపించిందని అప్డేట్ చేస్తున్నారు. బట్ ఈవెన్ ఆఫ్టర్ దిస్ అప్డేట్ స్టాక్ ఇవాళ ఎక్కువగానే పడింది. దీప్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆయిల్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి 45 crore 33 lakhs విలువ చేసే ఆర్డర్ ని గెలుచుకున్నట్టు, మొబైల్ రిగ్ ప్యాకేజ్ రిలేటెడ్ గా వీళ్ళకి రాజస్థాన్ లో ఈ ఆర్డర్ లభించినట్లు, నెక్స్ట్ 3 years లో ఆయిల్ ఇండియా వాళ్ళకి వీళ్ళు సర్వీసెస్ ని ఇస్తారని, ఈ కంపెనీకి సంబంధించిన ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్ పోర్ట్ఫోలియోని ఇది స్ట్రెంథన్ చేస్తుంది కొత్త ఆర్డర్ అనేలా వీళ్ళు చెప్తున్నారు. అలాగే పవర్ మెక్ వాళ్ళకి 159 crore విలువ చేసే ఆర్డర్ బీహార్ స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి లభించినట్లు, పిఎం కుసుమ్ C2 స్కీమ్ లో భాగంగా వీళ్ళకి ఆర్డర్ లభించిందని, 13.66 మెగావాట్ గ్రిడ్ కనెక్టర్ సోలార్ ప్లాంట్స్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్ చేయబోతున్నారని, నెక్స్ట్ 12 months లో ఇది కంప్లీట్ చేస్తారనేలా చెప్తూ దీని రిలేటెడ్ గా 25-year PPA కూడా వీళ్ళకి ఉందనేలా అప్డేట్ చేశారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.